మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తో క్రూడ్ ఆయిల్ సలసలా మండుతుంది. మళ్ళీ $120 మార్కును బ్రెంట్ క్రూడ్ క్రాస్ చేసింది. 2022 తర్వాత $120 మార్కును బ్రెంట్ క్రూడ్ క్రాస్ చేయడం ఇదే తొలిసారి. ఇరాన్ ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ ప్రకటించడం, ఇరాన్ అణ్వాయుధ తయారీని ఆపే వరకు దిగ్బంధనం ఉంటుందని ట్రంప్ స్పష్టం చేయడంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. అమెరికాలో క్రూడ్ ఆయిల్ నిల్వలు తగ్గిపోయినట్లుగా పలు నివేదికలు రావడంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. ఇరాన్ అమెరికా శాంతి చర్చలు సఫలం కాకపోతే క్రూడ్ ఆయిల్ ధర మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అమెరికా తీసుకునే తదుపరి నిర్ణయమే చమురు ధరల దిశను నిర్ణయిస్తుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి నుంచి రవాణా నిలిచిపోవడం చమురు సరఫరా కొరతకు దారితీసింది. ప్రపంచ వ్యాప్తంగా వినియోగించే చమురులో సుమారు 20% ఈ మార్గం నుంచే రవాణా అవుతుంది. మరోవైపు అమెరికాలో క్రూడ్ ఆయిల్ నిల్వలు అనూహ్యంగా తగ్గిపోయాయని వచ్చిన నివేదికలు కూడా ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తాయి. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, మిడిల్ ఈస్ట్ లో అస్థిరత వల్ల చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందన్న భయం ఇన్వెస్టర్స్ లో పెరిగింది.